నమస్కారాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. కౌగుట్ల మండలంలో ఏరువాక ప్రారంభించిన సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు వివిధ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఏరువాక పౌర్ణమి అన్నదాత పండుగ. నాగరికత ఎంత ముందుకు సాగినా నాగరి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే నేడు ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిన ఏరువాక పౌర్ణమి అని అంటారు. బసవన్నలను అందముగా తీర్చిదిద్ది రంగులు వేసి నాగలికి పూజ పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్టం. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటే దినము. అందుకే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు ప్రథమంగా పొలాన్ని దున్నుతారు. ఏరువాక పౌర్ణమినను సీతాయజ్ఞం అనే పేరుతో కూడా జరుపుకుంటారు. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కడుపు నిండేది. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధాన దేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా తపస్సులా చేస్తారు. ఇక్కడి అన్నదాతలు దేశాన్ని సస్యశ్యామలం చేసి మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి పుడమి తల్లి. మొదలు కాబోతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఏరువాక తాడు తెంపడం జరుగుతుంది. నేటి నుంచి ఈ విత్తనాలు వేయడము, వ్యవసాయ పనులు మొదలు కావడం జరుగుతుంది. ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలు కంటే దాదాపుగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఉంది, అనాదిగా వస్తున్న ఆచారము. ఈరోజు ఏ ఉద్దేశంతోనైతే ఈ పండుగ చేస్తున్నారో అందరూ కూడా సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఇది ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు సంబంధించినటువంటి పండుగ. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఏరువాక తాడు తెంపడానికి కౌగుట్ల గ్రామంలో రైతులు పోటీ పడుతుంటారు. ఆ యొక్క తాడు తెంపే కార్యక్రమాన్ని చూడడానికి ఇతరతర గ్రామాల నుండి కూడా వందల సంఖ్యలో జనం రావడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా రైతుల పండుగ. రైతులందరూ కూడా ఈరోజు పశువులకు పూజ చేసి వాళ్ళకు వారు చేసుకున్నటువంటి స్వీట్ పదార్థాలను తినిపించడము, తర్వాత సాయంకాలము 5 గంటలకు ఇక్కడ వచ్చి బస్టాండ్ ఆవరణలో ఏరువాక తాడును తెంపడము ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎంతో సంతోషంతో జరుపుకొని రైతులు రేపు తమ వ్యవసాయ పొలాల్లో వ్యవసాయ పనులకు నిమగ్నమై ఉంటారు. ఇది వారందరికీ ఏరువాక శుభాకాంక్షలు.